ఎందుకంటే ఆ టైం పీరియడ్ వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుంటారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. అంటే అలాంటి సినిమా కోసం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే రాముడి పాత్రలో వస్తారని చెప్తాను అనమాట. మరి RRR చూసుకుంటే రామ్ చరణ్ గారు వచ్చారు రాముడి పాత్రలో. అలా చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు రాముడి పాత్ర అంటే గ్రేట్ థింగ్ అనమాట. అంటే ఆట అంటే ఆ టైప్ ఇచ్చారు కదా మనకి, అలా అని చెప్పి ఓకే ఫైన్, గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది, నైస్. అంటే ఇప్పుడు ఏం చెప్పేసుకున్నా ఈసారి ఈ వారానికి సంబంధించినటువంటి సాంగ్స్ సంచారి సాంగ్, ప్రళయం సాంగ్ అని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? గూస్ బంప్స్ భయ్య. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అలాంటి ఖ్యాతి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి ఏదైనా ఇండస్ట్రీకి ఉందంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రీ లేదనమాట. అంటే బాలీవుడ్ కాలీవుడ్ ఇవన్నీ చూసుకుంటే కార్లు ఎగడాలు ఇవే ఉంటాయి అనమాట. మన దాంట్లో చూసుకుంటే ఒక పూర్వవైభవం, మన మహాభారతం రామాయణం ఈ టైప్ ఆఫ్లో ఉంటాయి అనమాట. రాజమౌళి గారు ఏ హీరో పెట్టి తీసినా కూడా హిట్ అవుతుంది. అలా చూసుకుంటే మన మహేష్ బాబు గారు పెట్టి తీస్తున్న అందులోనూ సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే. మన గతంలో ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఎటువంటి చరిత్రాత్మక సినిమాలు తీయలేదు. సో ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చేయబోతున్నాడు. అట్ ద సేమ్ టైం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఎప్పుడు జరగలేదు. వర్కౌట్ అయితే భయ్య. అంటే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నారు, ఆయన కోసం పెట్టుకున్నారు కాబట్టి మహేష్ బాబు గారు కోసమే రాసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆయనే చూస్ చేసుకున్నారు. సినిమా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో పాడినటువంటి సంచారి సాంగ్ శృతి హాసన్ గారు ఈ సినిమాలో ఉంటారంట. అట్ ద సేమ్ టైం సీతారా గారు మహేష్ బాబు కూతురు కూడా ఉంటారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉంటే బాగుంటుందా? గ్రేట్ థింగ్. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ అంటే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని తీసుకుంటారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకున్నారు అనుకోవచ్చు, గుడ్, మంచిదే కదా. మన కలికిలో కూడా స్టార్టింగ్ కొన్ని లీక్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారి శ్రీకృష్ణులకు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఏకంగా రాముడితో పోలుస్తున్నారు. అంటే రాముడితో ఈ సినిమా ఉండబోతుందంట. ఎట్లా ఉండబోతున్నారు అన్న? అంటే మహేష్ బాబు గారు ఎప్పుడు దేవుని టైపు చూడలేదు కదా. అవునవునవును, చూడలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు రాజమౌళి గారు. చూసుకో అంటే మనకి చెప్పారు రాజమౌళి గారు అంటే సూపర్ డూపర్ హిట్ మినిమం గ్యారంటీ. దాని తర్వాత చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ఇంతవరకు క్యారెక్టర్ చేయలేని చెప్తున్నారు కదా. మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మనకి గ్లింప్స్ అయితే వదిలేరన్నమాట. అది మంచిగుంది, నేను ఫైన్. ఒక మంచి సినిమా కోసం మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు అని చెప్తానమాట. అవుట్పుట్ అంటే ఒక సక్సెస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సక్సెస్ కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాం మన లైఫ్లోనే. దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే అంటే గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కొద్ది టైం తీసుకుంటాయని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. అలాగే ఆయన కూడా టైం తీసుకున్నా పర్లేదు. 120 దేశాల్లో రిలీజ్ అయితే చేస్తానమాట. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు కృష్ణ గారి గడ్డ మీద ఉండిపోయేది, ఇప్పుడు బాబులతోటి మనకు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. అలాంటిది 120 దేశాల్లో రిలీజ్ చేస్తుందంటే గ్రేట్. ఇప్పుడు ఏకంగా రామన్ గెటప్లో ఉండబోతున్నారు మహేష్ బాబు గారు. సో ఎట్లా ఉండబోతుందని అదాం బ్రో. ఒక కృష్ణుడి గెటప్ కూడా ఉన్నది చెప్తున్నారు. చాలా గెటప్ వేస్తున్నారట మహేష్ బాబు సార్ వారణాసిలో. అన్ని ఆయనకి అన్నీ సెట్ అవుతుంది. ఆయన సూట్ అయ్యేది ఆమె లేదు, అన్ని సెట్ అవుతుంది. ఆయన నిలబడితేనే చాలు బ్రో, ఫ్యాన్స్ ఖుషాలు అయిపోతారు. ఆయన ఇంకా డైలాగ్ చెప్తే అదిరిపోతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా వేయబోతుండే మహేష్ బాబు గారు. మరి చిన్న సినిమాలు అంటే ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి సినిమా చేయకపోవచ్చా అనుకుంటే మీరేం చెప్తారు? సినిమాలో ఇంకా చేయాలంటే ఇప్పుడు ఈ సినిమాతో పెద్ద హిట్ వెళ్ళిపోతాడు. సో అప్పుడు మన తెలుగు వాళ్ళ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు అంటావు? నెక్స్ట్ ఇస్తాడు బ్రో. మహేష్ బాబు సార్ పాతని మర్చిపాడు, అది మటు గుర్తుపెట్టుకోండి. ఎత్తికి ఇస్తాడు ఛాన్స్. అలాంటి పర్సన్ మహేష్ బాబు సార్. డెఫినెట్లీ ఇది ఇండస్ట్రీ టు కొడుతుంది. మహేష్ బాబు ఆఫ్టర్ త్రివిక్రమ్ సార్తో ఏదో ఒక సినిమా చేయబోతాడని చెప్తున్నారు. చూస్తారు, ఈగర్లీ వెయిటింగ్. మన గతంలో కొన్ని సినిమాలు చూసాము, సరిగా రాముడిని చూపించలేకపోయారు. సో ఈ సినిమాలో నిజంగానే రాముడిని చూపించాలి అట్లా అనుకోవచ్చా? చూపిస్తారు బ్రో. ఆయన ఎఫెక్ట్ రాజమౌళి సార్ మీద నమ్మకం ఉంది. ఆయన పర్ఫెక్ట్గా చూపిస్తాడు అనుకుంటున్నా. ఇప్పుడు అట్ట RRRలో ఆయన చూపిలా, రామ్ చరణ్ చూపిలా. సో అదే మరి దీంట్లో చూపిస్తారు అన్న. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఏ హీరోతో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా పగడబందిగా ప్లాన్ చేస్తారు. సో కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నుంచి అప్డేట్స్ బట్టి కానీ ఆ లుక్స్ అంతా చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొట్టేటట్టుందని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. సో మీకు అట్లనే అనిపిస్తుందా? అలా ఏం లేదు, బట్ ఏంటంటే ఆయన కొంచెం అప్డేట్ అయ్యాడంటే ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వడానికి 3 years పడుతుంది అనేది. అంతవరకు ఏం అప్డేట్ ఇవ్వడు. ఏదో ఎప్పుడో ఒకసారి 1 yearకి ఒక పోస్టర్ వదులుతాడు. కానీ ఇది ఎందుకంటే అప్డేట్ అయిపోయి ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారు, ఒక పోస్టర్స్ అప్పుడప్పుడు ఈ పండగలకి పోస్టర్ అట్లా వదులుతున్నాడు. ఈయన కూడా ఆ తరహాలో వచ్చేస్తున్నాడు. అంతే, దానికి అందరూ ఏంటి ఇది పోయేలా ఉందని ముందు చెప్పేస్తున్నారు. రాజమౌళి గారి సినిమా అంటే పక్క ఒక 3 సంవత్సరాలు ఫిక్స్ అవ్వాల్సిందే షూటింగే. మరి సినిమా స్టార్ట్ అయ్యి చాలా తక్కువ డేస్ అవుతుంది, ఉగాదికే రిలీజ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు. మరి ఇంత తక్కువ సమయంలో ఆయన కంప్లీట్ చేయగలుగుతారంటారా? అక్కడ ఉన్నది ఎవరు, మహేష్ బాబు. అక్కడ అది ఆటోమేటిక్గా ఇంకా కొంచెం తక్కువ టైం అయినా ఆటోమేటిక్ కంప్లీట్ చేస్తాడు ఆయన.
సో అన్న ఫర్ ది ఫస్ట్ టైం మన ఒక తెలుగు సినిమా 120 దేశాలు అనేది ఫస్ట్ టైం కదా. సో మరి అన్ని దేశాల వారు మన సినిమాని ఆదరిస్తారన్నమాట. ఫస్ట్ గర్వంగా ఉంది నాకు తెలుగు లాగా, ఎందుకంటే మన తెలుగు డైరెక్టర్ అంత అలా చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. బట్ ఎంకరేజ్ చేస్తాడు, మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని ఎంకరేజ్ చేస్తాడు.